ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? ఆ గచ్చిబౌలి దిక్కు పోతే అద్దాల భవంతులతోని అచ్చం బయటి దేశం లెక్కనే ఉంటది. ఐటీ కంపెనీల నడుమ తిరుగుతుంటే అమెరికాలో తిరుగుతున్నట్టే అనిపిస్తుంటది. మరిగా రోజు రోజుకు అట్లా ముంగటికి పోతున్నది పట్నం. సర్కారోళ్ళు కూడా తాపకో ఇగ్రం చేసుకుంటా ఈగింత ఎలుగుల చేసేటందుకు చూస్తుర్రు. ఇక చూడుర్రి, కొత్తగా మళ్ళేమో చాలు చేసిండు సీఎం సార్. మన పట్నం మనకెట్లున్నా ముద్దుగానే అనిపిస్తుంది కానీ ప్రపంచంతో పోటీవాడు ఉరకాలంటే ఇప్పుడున్న సౌలతులు ఇప్పుడున్న కంపెనీలు చాలవు. అందుకే తీరులో ఎగుర పెట్టాలని చూస్తుర్రు సర్కారోళ్ళు. గిట్లనే బేతారం నాడుగా షాబాద్ దిక్కు సోలార్ పలకలు తయారు చేసే కంపెనీ చాలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. దాంట్లో ఇంజనీర్లకు, కరెంటు పని చేసేటోళ్లకు, మెకానిక్కులకు, ఫిట్టర్లకు ఇట్లా తీరొక కొలువులే వస్తాయా అంటుర్రు. ఇక మీటింగులో సీఎం సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ గాని, రేడియల్ రోడ్స్ గాని, మూసి ప్రక్షాళన గాని, ఈ రోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈ రోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాదన్నట్టు అంత మంచిగానే ఉన్నది కానీ పట్నంలో గాలి గలీజు గట్టిగా పెరుగుతుంది అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. గంతే కాదు, దేశంలో ఉన్న తత్తిమ పట్టణాల తీరుగా కావద్దు అన్నట్టు మాట్లాడిండు. నిన్న మొన్న మీరందరు టీవీలలో చూస్తున్నారు, ఎల్లినోతోని మన దగ్గర వర్షాలు రావడం లేదు. ముంబైలో అధిక వర్షాలు వచ్చి రోజుల కొద్దీ ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. వర్షం పడితే నీళ్లు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండే ఈ రోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. ముంబైలో వరదలు, బెంగళూరు, చెన్నైలో ట్రాఫిక్ జాములు, అసోంటి పరిస్థితి మన కాడ రావద్దన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇంకో ముచ్చటేంటిదంటే, గాలి నీళ్లు గలీజు కాకుండా పట్నంలో ఉన్న కంపెనీలు, కార్ఖానాలు అన్ని పట్నం బయటికి తీసుకుపోయే ఎగురం చేస్తున్నారట. ఇక సోలార్ పలకల కంపెనీ కాడ ముచ్చట అట్లా నడిస్తే పొదుమీకంగా గచ్చిబౌలి దిక్కు ఆటల యూనివర్సిటీ చాలు చేసే కార్యం సుద్ధ జోరుగా నడిచింది. స్పోర్ట్స్ పాలసీని తీసుకున్నాం. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వం నడవదు. అడాక్ బేసిస్ మీద ఏ నిర్ణయాలు తీసుకున్నా నిజమైన క్రీడాకారులకు సంపూర్ణమైన సహకారం అందించాలంటే కష్టమవుతుంది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాంప్రహెన్సివ్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ పాలసీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. గిట్లా కంపెనీలు, కొలువులు, చదువులు, తీరొక్క పనులు, ఆటలు, దావకాన్లు అన్నిట్లే ముంగటుండాలి. దేశంలో ఏక్ నెంబర్ పట్నం అంటే హైదరాబాదే అన్నట్టు తయారు చేయడానికి తిప్పల పడుతుండ్రు సర్కారోళ్ళు. అయితే ఒక్క సర్కారోళ్ళే తిప్పల పడితే కాదు కదా, అన్నిటికీ మించి పబ్లిక్ కు పట్నం మీద పాయిరం పెరగాలి. మన పట్నాన్ని మనం మంచిగా ఉంచుకోవాలి అనే సోయి రావాలి అంటుండ్రు చాలా మంది. పక్క రాష్ట్రాలలో పొట్టు వానలు చేయబట్టి మన దిక్కు ప్రాజెక్టులకు గంగ పోటెత్తుతుంది. గలగల, గోదావరి, బిరబిర, కృష్ణమ్మ అన్నట్టు ప్రాజెక్టులకు వరద గట్టిగానే వస్తుంది. మంచి ముచ్చటనే కానీ పంపులు ఎప్పుడు చాలు చేస్తారో, గేట్లు ఎప్పుడు ఎత్తుతారో, కాలువలకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారో అని చాలా మంది ఎదురు చూస్తుర్రు. అన్నట్లు ఈ 2-3 వద్దుల సంధి గట్టిగా నడుస్తున్న కాళేశ్వరం కట్ట పంపుల పంచాది మీద రైతన్నలు ఏమనుకుంటుర్రో ఎరికేనా? చూడుర్రి. పంపులు చాలు చేస్తామని ఒకళ్ళు, ఎట్లా చేస్తారో చూస్తామని ఇంకోగళ్ళు, వాళ్ళిద్దరిది డ్రామా అని ఇంకోగళ్ళు. 3 పార్టీల నడవ 3-4 వద్దుల సంది పంపుల పంచాది కాళేశ్వరం కట్ట లాడాయి లాగాతారు నడుస్తుంది. అయితే లీడర్ల ముచ్చట్లతోని చేన్లు చెలకలు పండుతాయా? పార్టీల కొట్లాటతోని పంటలు తడుస్తాయా? టైంకు వానలు పడకపోతే, టైంకు నీళ్ళు ఇవ్వకపోతే ఈసారి వ్యవసాయం ఎండినట్టే అంటారు అన్నదాతలు. ఒక వారం 10 రోజులలో వర్షం పడకపోతే ఈ మొక్కలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. బావిలలో నీళ్లు పెట్టి పారిద్దామన్నా కూడా ఇప్పుడు నెల రోజులు దాటిపోయింది. వరినారు పోసి అది తుందామంటే కూడా మనకు నీళ్లు లేవు. గవర్నమెంట్ రైతులను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుయా, ఎల్లంపల్లి ప్రాజెక్టుయా, మా కాకతీయ కెనాల్ ద్వారా కొన్ని వదిలినట్టయితే బావులలో నీళ్లు పెట్టుకొని కొంచెం తడుపుకునే పరిస్థితి ఉన్నది. కాదన్నట్టు
కాళేశ్వరం నీళ్ళే ఇస్తారా లేకపోతే ఇంకెట్లనన్నా ఇస్తారా ఈరి నీళ్లు అని అడగవచ్చిండ్రు రైతన్నలు. ఖచ్చితంగా నష్టపోవాల్సింది. ఎందుకంటే నార్మల్ దాటి పారాలంటే మినిమం ఒక 3 నుంచి 4 గంటలు ఒక కరెంటు బావి పోతే ఒక ఎకరం పొలం దొరుకుతుంది తప్ప ఇప్పుడు 3-4 ఎకరాలు నాటేసే పరిస్థితి లేదు. ఎకరం వేసేటోళ్ళు 10 గుంటలు 5 గుంటలు అట్లా వేసినా కూడా కొనెళ్తుంది అనే నమ్మకం లేక రైతులందరూ నార్మల్ దగ్గర ఆగిపోయారు. 4-5 ఎకరాలల్లో ఇత్తనం వేసేటోళ్ళు ఇప్పుడు నీళ్లు లేక 10-15 గుంటలలోనే వ్యవసాయం చేస్తారట. ఆడికి కూడా గట్టెక్కుతామో లేదోనని భూములు వాడుతున్నారట. ఎకరాలు పండే కడిపు ఎకరం అరెకరం అట్లా చేసుకునే తప్ప కొత్త నీళ్ళు అనేది ఇంతవరకు రాలే. భూముల నుంచి పారలేదు కాబట్టి కొత్త ఊటలు అనేవి ఉండవు కాబట్టి నీళ్ళ కరువు ఖచ్చితంగా ఉంటుంది. గిట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ రైతన్నను గదిలిచ్చినా నీళ్ల కరువు ముచ్చట్లే ఈనొస్తున్నాయి. నీళ్లు లేక వ్యవసాయం ఆగమైతుందని తల్లడిల్లు తాండ్రు అన్నదాతలు. కరంగా చెప్పాలంటే అన్ని దిక్కుల గిట్టనే ఉన్నది పరిస్థితి. 3 ఆకుల మొలకలను బకెట్లతోని నీళ్లు పోసి బతికించుకుందామని చూస్తున్నారు రైతన్నలు. ఇక మన దిక్కు వానలు లేకపోయినా పక్క రాష్ట్రాలలో వానలు పడి అట్నుంచి మన దిక్కు వరద వస్తుంది. మరిగా గానీళ్ళని ఎత్తిపోయారు సార్లు అని అడుగుతారు రైతన్నలు. రాజకీయ ముచ్చట్లు ఎట్లున్నా పంటలైతే ఎండబెట్టకుర్రి అని అడుగుతారు. మరిగా ఏం చేస్తారో చూడాలి సార్లు. 1వ తారీఖు పేదల సేవ, 2వ వారంలో మీ భూమి మీ హక్కు, 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఇట్లా ఎగిరబెట్టే పనులన్నీ ఓ రేవు పొంటి చేసుకుంటా పోతున్నాడు ఏపీ సీఎం బాబు సారు. ప్రతి మీటింగుకు ప్రతి ముచ్చటకు ఓ రోజు పెట్టుకొని ఖచ్చితంగా అయాళ్ళ కట్టు తప్పకుండా పబ్లిక్లకు పోతున్నాడు. వారానికి 4 దినాలు సారు జనాలలోనే ఉంటుండు. ఇక చూడుర్రి బేస్తరం ఏం నడిచిందో. ఈసారి సీఎం బాబు సారు భూమి పట్టాలు పంచే కార్యం నంద్యాల జిల్లా బనగానపల్లి దిక్కు నడిచింది. ఎవల భూమి వాళ్ళదే, ఎవల హక్కులు వాళ్ళయే. పబ్లిక్ భూముల మీద సర్కారు వాళ్ళైనా సరే ఎటువంటి పెత్తనాలు చేయబోరా అన్నట్టు మాట్లాడిండు పెద్ద సారు. కూటమి సర్కారు వచ్చినాక ఏండ్ల సంధి ఎటు తేకుండా ఉన్న భూమి పంచాదులన్నీ తెంపినాం అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. అంతేకాదు పాత సర్కారు వాళ్లకు గట్టిగానే చూటి పెట్టిండు. గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి, నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా. మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం మతం ప్రాంతం వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇట్లా పట్టాలు పంచే కార్యానికి పోయిన సీఎం సారు పాటరానోళ్లను పొట్ట అరుచుకున్నాడు. అన్యామగానే సారు ఎక్కడ మీటింగ్ పెట్టినా తాను ఇప్పుడు ఎట్లా పని చేస్తా అని చెప్తుండు. వెనకటి ఎట్లు నేను అది కూడా చెప్పుకొస్తాడు. అస్సలు యాది మరవనిత్తలేడు పబ్లిక్ను. ఓ దిక్కు ఎగస్ పార్టీలు జోరు పెంచుతున్న యాలల్లో బాబు సారు సుతా బరి గీసి కొట్లాడనికే తయారుగున్నాం అన్నట్టు చేస్తాడు. పోత నువ్వా నేనా అన్నట్టే నడిచేటట్టున్నది ఏపీ రాజకీయం అనుకుంటారా అందరూ. తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ సవాళ్ల రాజకీయం గట్టినే నడుస్తుంది. అప్పుల మీద చర్చకు రమ్మని, కాళేశ్వరం కట్ట పంచాదేందో తేల్చుకుందామని వాళ్ళు వీళ్ళు గట్టినే మాటల తూటాలు వేల్చుకుర్రు. మరి పక్క రాష్ట్రంలో రాజకీయం గంత కుత ఉడుకుతుంటే మేమేమన్నా తక్కువనా అని అనుకున్నారో ఏమో కానీ ఏపీలో కూడా సవాళ్ల రాజకీయం చాలైంది. ఇక చూడుర్రి అనంతపురం జిల్లాలో ఎంత ఇజ్జిజ్జి నడిచిందో లడాయి. ఏమో అనుకున్నాం కానీ ఏపీలో సుత రాజకీయం తుకతుక ఉడుకుతుంది కదా. అనంతపురం జిల్లాల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజనకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత పంచాది. అయితే ఈ లొల్లి ఏడొచ్చిందంటే పంకపాటి లీడర్ ప్రకాష్ అన్న ఎమ్మెల్యే రాజన్నను పట్టుకొని అవినీతి చేసినావు, అక్రమాలు చేసినావు అని ఏవేవో మాటలు అన్నాడా. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అది ప్రకాష్ అన్నకి ఇట్లా అన్నాడో లేదో, చల్ నియతిగా రాజకీయాలు చేస్తున్నావు, నా మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తావా? ఏది నువ్వన్న మాటలు ఒక్కడన్నా రూపిడి చేయి, నేను దేనికైనా సిద్ధం అని ఛాలెంజ్ చేయనే చేసిండు ఎమ్మెల్యే రాజన్న. నేను సవాలు రెండు సవాలు విసురుతా అన్నా. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా, ఎందుకంటే రేపు ఆదివారం నీకు రిజిస్టర్ ఆఫీసులు పనిచేయాలి,
నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ, నా ఆస్తి కానీ, ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంటిరా ₹1 బిల్ల అక్రమంగా సంపాదించినట్టు రూపిడి చేసిన నువ్వు ఏదంటే అది అవసరమైతే రాజీనామా సుత చేస్తానంటుండు రాజన్న. ఒకవేళ రూపిడి చేయకుండా ఏం చేస్తుడిగిన చెప్పుకొచ్చుండు అదిగిన ఇనురి. నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్ నీకు. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకశిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. చెప్పు తీసుకొని ఏమనుకుంటానోలే. గిట్లుంది పంచాది. ఇద్దరికిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని షర్తు చేసుకుంటారు. ఆయనతో మాటలు హద్దు దాటుతున్నాయి. ఆటోళ్ళు ఈటోళ్ళు ఎప్పుడు కలబడతారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఇద్దరు లీడర్లు ఇంటికాడ గట్టి బందోబస్తు పెట్టిర్రు. అయితే ప్రకాష్ అన్న ఇంటికాడ దొరికిన రాళ్ల కుప్పలు, కాలి బీర్ సీసాలు చూసి పరిశాన్ అయ్యారు కాకీలు. ఇది ఇట్లుంటే అటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు మీద సుతా ఇరుసుకోబడ్డాడు ప్రకాష్ అన్న. సురేంద్ర బాబు, నీ చరిత్ర ఏంది నాయనా? ఎవరు నాయనా నువ్వు? యా ఊరు నీది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కానీ నువ్వు రాజాన్పల్లో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తి పరు నీ కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? ఇట్లా సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తుంటే ప్రకాష్ అన్నను మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సార్ను ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్కు పట్టుకుపోయారు పోలీసులు. మొత్తానికి అనంతపురం జిల్లాల పంక పార్టీలకు, సైకిల్ పార్టీలకు షెంటికం పడతలేదు. అటు కర్నూలు జిల్లాల సుతా అంతే. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు, పంకపాటి మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి ఇద్దరి నడుమ సవాళ్ళ రాజకీయం నడుస్తుంది. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. నానన్న గిట్ల సవాల్ చేసిండో లేదో అటు ఎమ్మెల్యే అఖిలప్రియ సూతా పా చర్చ ఏడబెడుతూ చూస్తా అని చెప్పి రానే వచ్చింది బండి వేసుకొని. కానీ లొల్లు లేవన్నా కాగాలని చెప్పి నడవలనే ఆపేసిరు పోలీసులు. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి, మేమేం కొట్లాడుకుంటాము, కూర్చొని డిబేట్ చేసుకుందాము. నేను అవినీతి చేశాను అది నిరూపించమని చెప్తున్నా కదా. నేను సీఎం వచ్చి ఒక రోజు ముందర నా మీద ఎమ్మెల్యే మీద వేస్తే నేను నోరు మూసుకొని కూర్చుంటానా? ఏ ముఖం చూపించాలని నేను రేపొద్దున సీఎంకి నేనేం రెస్పాండ్ కాకపోతే? గిట్లున్నాయి రాయలసీమ రాజకీయాలు. అటు అధికార పార్టీ వాళ్ళు, ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు సై అంటే సై అన్నట్లే సవాళ్ళు ఇసురుకుంటారు. చూడాల మరిగా ఈ సవాళ్ళు ఏ పార్టీ ముంగ. ఎవ్వలేమన్నా అనుకొని సర్కార్ చెప్పినట్లు 5000 కానిస్టేబుల్ కొలువులు ఇస్తుంది. ఇక ఆ కొలువులు కొట్టాలనుకునేటోళ్ళు ఇప్పటి నుంచే తయారుగాన్రి అని ఈ నడమనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినుండే కదా. గా ముచ్చట అట్లుండగానే వేరే శాఖల ఇంకో కొత్త ఖాళీలను నింపాలని చూస్తుందట సర్కారు. మరి ఏం కొలువులు వేస్తుర్రు, ఏందా కథ అనేది అట్లా పోయార్చుకుని వద్దాం పారే. రైట్, బస్ కండక్టర్ పోస్టులకు పరదా గుంజింది తెలంగాణ సర్కారు. మొత్తం 1500 పోస్టులు భర్తీ చేసేది తెలంగాణ ఆర్టీసోళ్ళు. టీజీఎస్ ఆర్టీసీ ఏర్పడ్డ కాంచి ఇదివరకు దాకా అసలు ఒక్క కండక్టర్ పోస్ట్ చూతా కొత్త వాళ్ళదట. అందుకే సర్కారు ఇచ్చిన ఈ 1500 పోస్టులను బందోబస్తుగా నింపాలని ఉపాయం చేస్తున్నారు ఆఫీసర్లు. అన్నట్లు ఈ కొలువుకు అర్హత 10వ తరగతిలో మంచి మార్కులు వస్తే చాలు దరఖాస్తు పెట్టుకోవచ్చు. కాకపోతే మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలనేది ఇప్పుడు అధికారులకు పెద్ద పరీక్ష అయింది. ఎందుకంటే మునుపు మార్కుల విధానం ఉండే, ఆటెనక గ్రేడింగ్ విధానం వచ్చింది. కాబట్టి మార్కులు అయితే వచ్చిన శాతాన్ని బట్టి ఎరకబట్టవచ్చు. కానీ ఈ గ్రేడింగ్ విధానం ఎట్లా గుర్తుపట్టుడు అని పరిశానలో పడ్డారట. ఇందుకోసం 10వ తరగతి బోర్డుకు ఓ ఉత్తరం రాసి మార్కుల విధానాన్ని తెలుసుకునే ఇకమతి కూడా చేస్తుర్రు. ఇక వాళ్ళుగా ముచ్చట మీద కుల్లా వివరణ ఇస్తే ఇక కండక్టర్ పోస్టులకు గంట మోగినట్లే. ఇది ఇట్లుంటే ఈ నడుమ కండక్టర్ పోస్టులు అసలు ఏనే లేదు. ఓ దిక్కు వయసు అయిపోయిన వాళ్ళంతా డ్యూటీ దిగిపోతుర్రు, వాళ్ళ జాగాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. అసొంటి టైములన్నా వేస్తారేమో అనుకుంటే చాలా దిక్కుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టే నడిపిస్తుర్రు. అట్లా ఇన్నొద్దులు నడిపించిన సర్కారులు ఇప్పుడు పచ్చ జెండా ఊపుడుతోని 1500 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. మరిగా రైట్ అని కండక్టర్ కొలువు కొట్టాలనుకుంటే వాళ్ళంతా తయారు గారు. మరి
ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మన పెద్దసారి ఎక్కడికి పోయినా ఏ దేశంలో అడుగుపెట్టినా మన గడ్డ మీద నిలబడి మాట్లాడినట్టే మాట్లాడతాడు, మన పబ్లిక్తోని మాట్లాడినట్టే మాట్లాడతాడు, జోరుగా ముచ్చట్లు చెప్తుంటాడు. ఇగో ఇట్లనే ఆస్ట్రేలియా దేశంలో చూడుర్రి పిఎం సార్ ముచ్చట ఎట్లెట్లా నడిచిందో. మన పెద్ద సారు ఎక్కడికి పోయినా మస్తు అల్చల్ ఉంటుంది అనేది మరి గిందుకే. అగ చూడరే ఆస్ట్రేలియా దేశంలో అడుగుపెట్టిన కాడ నుంచి ఆ దేశం అంతా సారు చుట్టే తిరుగుతుంది. లీడర్లతోని మీటింగులు, కాగితాల మీద దస్కతులు, ఆ ఓటి ఇచ్చి పుచ్చుకునుడు, ఇట్లా రెండు దేశాల నడుమ తీరు ముచ్చట్టే నడిచినాయి. వ్యాపారం ముచ్చట్లు, ఆయుధాల ముచ్చట్లు, పొలగాన్ల చదువుల సంగతులు ఇట్లా అన్ని మాట్లాడుకున్నారట. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీసు మన పిఎం సారు ఇద్దరు దోతుల తిరిగి దంటగట్టుకొని తిరిగిండ్రు. ఇద్దరు కలిసి ఓ మీటింగ్ కు పోయి అక్కడ జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. ఇంతకు మన సార్ ఏమన్నాడో చూడండి. इकोनॉमिक कोऑपरेशन एंड ट्रेड एग्रीमेंट से हमारे व्यापार और निवेश का दायरा लगातार बढ़ा है. अब हमने कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट यानी सीका पर तेजी से काम करने का निर्णय लिया है, जो दोनों देशों के लिए बैलेंस, एम्बिशियस और विन विन होगा. కాదన్నట్టు ఇక అన్నిటికి మించి ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి యురేనియం సప్లై చేయడానికి పెద్ద లీడర్లు ఇద్దరు మాట ముచ్చట్లు చేసుకున్నారట. అయితే యురేనియం తీసుకొస్తున్నారంటే బాంబులు గీంబులు తయారు చేస్తారు కావచ్చు అనుకునేరు. మనం అటువంటి వాటి జోలికి అసలే పోము. మనది శాంతిని కోరుకునే దేశం. అందుకే ఆస్ట్రేలియాకేంచి వచ్చే యురేనియంతో కరెంటు తయారు చేసుకునే యుగురం చేస్తున్నారట మన సర్కార్ వాళ్ళు. ఇక ఆస్ట్రేలియాకేంచి మోదీ సారు న్యూజిలాండ్కు పోయే యుగురం చేసిండు. ఇక్కడ గొప్ప ముచ్చట ఏంటిదంటే మోదీ సార్ ఆ దేశంలో అడుగు పెట్టక ముందే వాళ్ళు తీపి ముచ్చట చెప్పిండ్రు. న్యూజిలాండ్కేంచి మన దేశానికి వస్తున్న సామాన్లలో 157% సామాన్ల మీద ఎటువంటి సుంకాలు వేయమని ప్రకటించిండ్రు. గొప్ప ముచ్చటనే మరి. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ 40 ఏళ్లలో మన దేశ ప్రధానమంత్రి న్యూజిలాండ్కు పోవుడు గిదే తోలుతాసారట. ఏవైనా తోలుతా ఇండోనేషియా, అటెనక ఆస్ట్రేలియా, ఇప్పుడు న్యూజిలాండ్. మన పెద్దసారి ఎక్కడ అడుగు పెట్టినా మామూలుగా ఉండదు మరి అనుకుంటారు పబ్లిక్. ఎక్కడైనా వానలు పడి వరదలు వస్తే చేపలు కొట్టుకొచ్చుడు అనేది కామన్ ముచ్చట. ఒకవేళ వరద జోరు పెంచి ఊరును ముంచితే పసురం, బండ్లు, ఇంట్లున్న సరుకు సామాన్లు కూడా కొట్టుకొస్తుంటాయి అప్పుడప్పుడు. కానీ అదేందో మహారాష్ట్రలా పడుతున్న జోరు వానలకు గివన్నీ కాకుండా ఇంకేంటియో కొట్టుకొచ్చినాయట. మరి అవేంది, జనం వాటిని చూసి ఏం చేసిర్రో మీరే చూడుర్రి. అబ్బాబ్బాబ్బా ఎన్ని సిలిండర్లు, ఏం కథ! ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3000 సిలిండర్లు వరదల పడి కొట్టుకపోయినాయి. అంటే ఎంత వరదన చూసుకోరే. మహారాష్ట్రలో ఈ ముచ్చట 2 వద్దుల సంధి రాయగఢ్ జిల్లాలో పొట్టు వాన. ఇక వానకు వరద మోక అంతకంతకు పెరిగి కలాపూర్ తాలూకా చవాని కాడున్న HP గ్యాసును ముంచింది. ఇగేముంది, కండ్లు మూసి తెరిచేటాలకు గ్యాస్ ముద్దలన్నీ వరద పాలైనాయి. ఒకటెనక ఓటి డొలుకుండా పోతుంటే పాపం గోదాం వాళ్ళంతా బీరిపోయి చూసిర్రు. అట్లా కొట్టుకుపోయిన సిలిండర్లు బిర్జీల కాడ, ర్యాంపుల కాడ తట్టి ఒడ్డుకు పడుతుంటే కొట్టుకొచ్చిన చేపలు కాక ఒడ్డుకు పడేసుకున్నట్టు దొరికినట్టు సిలిండర్లు అందుకపోయిర్రు. కొందరు అయితే సిలిండర్లను తెస్తానికి పానాలను సుతా రిస్క్ చేసిర్రు. అయితే ఇదే ముచ్చట మీద జిల్లా కలెక్టర్ మాట్లాడుకుంటా కొట్టుకుపోయిన సిలిండర్లు చాలా మటుకు నింపినాయే కాబట్టి వాటిని ముట్టుకోకురి, ఆయనతో నీళ్లకు దడిచి గ్యాస్ లీక్ అయితే పేరే ఛాన్స్ ఉందని హెచ్చరిక చేసిరట. కానీ అయినా సుధా జనం అవన్నీ ఏం పట్టించుకోలే. 5,000 రూపాయల సిలిండర్ అట్టిగా దొరుకుతుందని దొరికినట్టు పట్టుకపోయిర్రు. ఊర్లు, పట్నాలు, చేన్లు, శెలకలు, గుళ్ళు, బిల్లు అని మునిగి చాలా సత్రోలైంది. అయితే మునుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టు నాందేడు, పర్బాని, హింగోలి జిల్లాలలో తెల్లారగట్ల 4 సార్లు భూకంపం వచ్చిందట. ఇదేం పరిశానరా దేవుడా అని రిక్టార్ స్కేల్ మీద చూస్తే 4.6 అని తేలిందట. ప్రాణ నష్టం ఏమి లేదు కానీ జనాలు మాత్రం మస్తు బుగులు పడ్డరు. ఇది ఇట్లుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లా ఆసుపత్రి నిండా మునిగింది. ఇక చూడరే హాస్పిటల్కి ఎట్లా నీళ్ళు వచ్చినాయో. కుండపోత సరసుడు ధరిస్తే దావకాన మొత్తం చిన్నపాటి చెరివే అయింది. దీంతో వచ్చిన పేషెంట్లంతా మస్తు తిప్పల పడ్డరు. ఏదేమైనా మీది బాజు పడుతున్న వానలు జనాలను పరిచయం చేస్తున్నాయి. గా వానేదో మనకాడ పడ్డా బాగుండు కదా అని అనుకుంటారు మన దిక్కుంటే జనాలు. బుధవారం నాడు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న ఓ హోటల్లో సాంబార్ల బల్లివడ్డ ముచ్చట చెప్పుకున్నాం కదా. అగొగ్గా ముచ్చట పురాగా మర్చిపోకముందే హైదరాబాద్లో ఓ హోటల్లో మళ్ళీ జీవరాశి కథ బయటపడ్డది. అక్కడ బల్లి వస్తే మరి ఇక్కడ ఏమొచ్చిందో చూడుర్రా సరే. వారే అవ్వా, కూకట్పల్లిలో ఉన్న ఓ హోటల్లో చూడండి మీట ఎట్లా చూస్తున్నాయో పిల్లులు.
చూసిడే కాదు, ఏ బిడ్డ ఇది మా అడ్డ అన్నట్టు హోటళ్ళు వంట రూములా ఆజాదిగా తిరుగుతున్నాయి. అంటే గా పిల్లులు దగ్గినా తుమ్మినా ఇంకేమన్నా చేసినా వండే వంటలలో అంతో ఇంతో పడవ చెప్పుండ్రి. ఎగిరెగిరి దునకంగా ఏ పాటో పడనే పడతాయి. పట్నంలో ఉన్న హోటళ్ళ పోంటి మీద మీద చెకింగ్లు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అట్లనే ఈ హోటల్కి కూడా పోయి ఏం కథ ఏంది చూద్దాం పాండ్రని లోపలికి ఎంట్రీ ఇచ్చటాలకు మ్యావ్ మ్యావ్ అనుకుంటా స్వాగతం పలికినాయి పిల్లులు. ఆ అబ్బరబాయి వంట రూములో మంచిగానే సంసారం పెట్టినాయి పిల్లులు. దినం 100 మందికి వంటలు వండే జాగల గిన్ని పిల్లులు తిరుగుతాన్నాయి ఏందయ్యా అని హోటల్ ఓనర్ను ఆఫీసర్లు అడిగితే ఎలుకలు ఎక్కువ ఉన్నాయి సారు, అందుకే పిల్లులను పెంచుతున్నాం అన్నాడట. అంటే వంట రూములో ఎలుకలు కూడా బాగా తిరుగుతున్నాయని హోటల్ ఓనరు చెప్పకనే చెప్పిండా అన్నట్టు. అయినా ఎలుకలుంటే ఏదో ఒక్క పిల్లిని పెంచుకుంటే సరిపోయా కానీ గిట్ల మందకు మందనే సాధితే ఎట్లా? అది కూడా హోటల్ వంట రూములా. వంటలు వండిన బావుగాన్ల మీదకేంచి పిల్లులు గీ తీరుగా తిరిగితే ఏంటిదన్నట్టు అని మస్తు కోపానికి వచ్చిండ్రట ఆఫీసర్లు. అయినా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. దినం ఆఫీసర్లు ఏనో కాడ చెకింగ్లు చేసుకుంటా హోటల్ ఓనర్లకు బుద్ధి మాటలు చెప్తూనే ఉన్నారు. ఫైన్లు కూడా ఎత్తుండ్రు. ఇంగిని జాగల మొత్తానికే హోటళ్లకు తాళం పెడుతుండ్రు. అయినా సుత ఇంకా సోయికి రాకపోతే ఎట్టనో మరిగా వాళ్ళు అంతే మేము ఇంతే అన్నట్టు చేస్తాను కొన్ని హోటళ్ళ ఓనర్లు. ఏమైనా పబ్లిక్కో మీరే జర చూసుకొని తినుర్రి. ఇంకో ముచ్చటున్నదిలా అదైతే చూద్దాం. మొన్న మనవడు హిమాంశుకు దెబ్బ తాకిందని ఎరకగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దన్న ఉరికి దావకాల పొలగాన్ని చూసిండు. ఎరుకున్నదే కదా, మన పటాసు వార్తలలో కూడా చూపించినాం. ఒక తాత మనవల ప్రేమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇంకో తీర్లో చూపించిండు. సారోళ్ళ మనవడుండి తాత నాకు పూరి దినాలనుంది జర చేసి పెడతావారంటే ఎంతో బిజీగా ఉండే సీఎం సారు నీకంటే ఎక్కువైంది నాన్న చేసి పెడతా అని చెప్పి జరసేపు పనులన్నీ పక్కకు పెట్టి బుడ్డోనికి పూరీలు చేసిచ్చిండు. తాత నువ్వు చేసిన పూరి గుండ్రంగా రాలేదు ఇంకో తీర్లో వచ్చిందని చెప్తుంటే అది ఓని నాన్న ఇప్పుడు ఇంకోటి గుండ్రంగా చేస్తా అని చెప్పి మళ్ళీ పూరి దాల్చిండు సీఎం సారు. ఏదేమైనా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవులున్న సీఎం సారు ఓ మనవనికి తాత వంచాల్సిన పాయిరాన్ని మాత్రం బరాబరు వంచుతుండు. తాత మనవల సాయిబాన్ సరదా ముచ్చట ముద్దుగుంది పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. చలో మరి ఇన్ఫర్మేటివ్ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.